మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్లో కార్పొరేట్ యాక్షన్స్ అన్న యాక్షన్ ఒక్కసారి వినబడిందంటే మా ప్రియమైన ప్రేక్షకులు అందరూ కూడా స్టాక్లో ఇమ్మీడియట్గా హోంవర్క్స్ చేసుకుంటారు. అది సగమా, అది పూర్తి హోంవర్కా, లేదంటే 99% వరకు కరెక్ట్ హోంవర్కా, 1% ఎక్కడో మర్చిపోతున్నారా, తప్పు చేస్తున్నారా, అవన్నీ పక్కన పెట్టేసేసి వచ్చిన న్యూస్ కోసం కొనుక్కుంటారు. చాలామంది మెయిల్స్లో ఇదే మాట చెప్పారు. సో అదే జరిగింది కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆ కంపెనీస్లో చాలా ఎక్కువ మంది బాగా అట్రాక్ట్ అయ్యేసి ఆ న్యూస్కి, ఆ స్టాక్, ఎందుకంటే మంచి పేరున్న కంపెనీస్ అండి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. సో ఆ ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ ఇనిషియేటివ్లో భాగంగా ముఖ్యంగా ఇది మీకు కావాల్సిన రైట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఇఫ్ యూ మిస్ దిస్ వీడియో యూ ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ప్రాఫిట్స్. సో జాగ్రత్తగా వినండి. కంపెనీ పేరు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇంటరిమ్ డివిడెండ్ డిక్లేర్ చేసింది ₹2. సో బాగా సంతోషపడ్డారు, ఇమ్మీడియట్గా కొనేసుకున్నారు స్టాక్లో. కానీ స్టాక్ ఎలాంటి మూమెంట్ ఇవ్వబోతుంది అండ్ ఎప్పుడు ఇవ్వబోతుంది కాస్తంత చెప్పండి. సో తప్పకుండా చెప్తాను. సో మీకు నేను చూపెట్టబోతున్నాను యాక్చువల్గా ఈ స్టాక్ ఎగ్జాక్ట్ స్టేటస్ మంత్లీ చార్ట్లో ఎలా ఉంది. సో ఇది మనం మంత్లీ చార్ట్లో ఉన్నాము. మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ బార్ చెక్ చేసుకుంటే కరెంట్ మంత్ బార్ అనమాట, 2022 మార్చ్ నెల. మంత్లీ చార్ట్లో మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ టిక్ బార్ కూడా మీకు కనిపిస్తుంది. సో మనం ఒకసారి రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళేటప్పుడు యూ గెట్ ఇన్ టు ది హిస్టరీ పార్ట్ అనమాట. సో హిస్టరీ పార్ట్లో చూసుకుంటే మనకి ఫస్ట్ రెడ్ యారో బార్ రావడం జరిగింది గత సంవత్సరం 2021లో ఆగస్ట్ నెలలో. దానిలో అప్పుడు ₹155.75. కానీ 155.75 ఏ నెలలో కూడా దిగలేదు అండ్ 2 క్లోజింగ్స్ 2 months కంటిన్యూస్గా ఇవ్వలేదండి. సో అది అలాగే ఉండిపోయింది. దీనికంటే ముందు కూడా ఇంకో రెడ్ బార్ రావడం జరిగింది, యారో బార్. అప్పుడు కూడా 2021 ఏప్రిల్ నెలలో ఇలాగే ఫెయిల్ అయిపోయింది. సో యాక్చువల్గా ఈ 2 రెడ్ యారో బార్ల కంటే ముందు 2020లో జూన్ నెలలో చూసుకుంటే ఒక బ్లూ యారో బార్ వచ్చింది. దాని హై చూసుకుంటే 122.90. 122.90 దాటంగానే 125.55, దాని హై చూసుకుంటే అదే నెలలో 154.95, అంటే 155 దరిదాపుల్లో. సో దీని హై కూడా దాటి క్లోజ్ అయ్యిందండి ఇమీడియట్గా నెక్స్ట్ మంత్లోనే 174.40. సో అక్కడ నుంచి చూసుకుంటే ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చింది. దాదాపు 283.95 వరకు వెళ్ళడం జరిగింది. అది ఫిబ్రవరి నెల ఈ సంవత్సరంలో 2022లో. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఏంటి ఈ స్టాక్ గురించి? సో ఈ స్టాక్ పెరగబోతుందా లేదా, దీని సంగతి ఇప్పుడు నేను మీకు దీని అక్యుములేషన్ జోన్స్ అండ్ ఎటువంటి కైండ్ ఆఫ్ టార్గెట్స్ ఉండబోతున్నాయి, స్టాప్ లాస్ మీ రిస్క్ ప్రకారంగా పెట్టుకోండి. సో లెట్ మీ టెల్ యూ ది డీటెయిల్స్. సో చాలా ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ స్టాక్ రికమెండ్ నేను చేయట్లేదు. ఇది మీకు కావాల్సిన రైట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ స్టాక్లో మన మూవ్మెంట్ చూసాము. దాదాపు ఈ స్టాక్లో 226 లాంటి కైండ్ ఆఫ్ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. సో మంచి స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి 200లో, 203లో. అండ్ దీని ఫస్ట్ టార్గెట్ 261, సెకండ్ టార్గెట్ 325, థర్డ్ టార్గెట్ 389, ఫోర్త్ టార్గెట్ 809, ఫిఫ్త్ టార్గెట్ 1229 రాబోయే ఒక సంవత్సరంలో. సో నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఉంది, వెళ్ళి రేపు పొద్దున ఇమ్మీడియట్గా కొనేయండి. దయచేసి అలా అనుకోకండి. ఇది మీరు మీ హోంవర్క్ చేసుకున్న తర్వాతే మీరు ప్రిఫర్ చేస్తారు అని చెప్పేసి మీరు నాకు రాశారు, పంపించారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా అందరికీ కూడా, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్లీజ్ మీ హోంవర్క్ చేసుకోండి, దాని తర్వాత ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ స్టాక్, సో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చూసుకుంటే ఈ స్టాక్ రీసెంట్గా ఒక పెద్ద కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ చేయబడింది. అది ఇంటరిమ్ డివిడెంట్ పెద్దగా వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అది ₹1 మాత్రమే. ₹1 ఇంటరిమ్ డివిడెండ్ రూపంలో ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు.
జిందాల్ గ్రూప్లో ఉన్న స్టాక్ ఏంటి, అసలు అది అనౌన్స్మెంట్ చేయడం ఏంటి, ఇంటరిమ్ డివిడెండ్ ఇవ్వడం ఏంటి, అసలు రెండో ఆలోచన ఉండకూడదు అని చెప్పేసి అందరూ గుర్రమెక్కారు. అఫ్కోర్స్ గుడ్, స్టాక్ని ఐడెంటిఫై చేశారు, ఇంటరిమ్ డివిడెండ్ చూశారు, కానీ స్టాక్లో పాజిటివ్నెస్ ఉందని చెప్పేసి కూడా తెలిసింది. సో మీ హోంవర్క్ ప్రకారంగా మీరు ఆన్ బోర్డ్ అయ్యారు. కానీ దాని స్టేటస్ ఎలా ఉండబోతుంది, ఎన్ని రోజులు టార్గెట్ రాబోతుంది, పెరుగుతుందా లేదా, ఆ విషయం మనం తెలుసుకుందాం. ఇది మీరు చూస్తున్న జిందాల్ స్టీల్ చార్ట్స్. మనం మంత్లీ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ టిక్ మార్క్ ఉంది. అండ్ ఇది రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ బార్ చూసుకుంటే కరెంట్ మంత్ బార్ ఉంటుంది. మనం 2022 మార్చ్ నెలలో ఉన్నాము. సో అక్కడ నుంచి చూసుకుంటే ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్ 2021 నుంచి చూసుకుంటే ఈ స్టాక్లో మనకి రెడ్ ఆరో బార్ రావడం జరిగింది. ఆగస్ట్ నెల 2021 357 రూపీస్ 60 పైసా అది లో. ఆ లోని ఒకసారి కట్ చేసింది 343.55 పైసా. నవంబర్ నెల 2021లో 340 రూపీస్ అదే మంత్లో ఉన్న బార్లో, కానీ దాన్ని కట్ చేయలేదు. స్టాక్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే 2 టైమ్స్ క్లోజ్ అయితేనే బేరిష్ అవుతుంది కదా, కానీ కాలేదు, ఎందుకంటే క్లోజ్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ కూడా 2020 సెప్టెంబర్ నెలలో రెడ్ ఆరో బార్ రావడం జరిగింది, కానీ 2 మంత్స్ కన్సెక్యూటివ్గా ఆ లో కట్ అవ్వలేదు. ఇక్కడ మనం చూసుకుంటే 2020 మే నెలలో 122 రూపీస్ 40 పైసా ఆ బార్ హై, అది కట్ అవ్వంగానే ఇమ్మీడియట్గా మీరు చూసుకోండి ఈ స్టాక్ పెరిగేసేసి 122 123 నుంచి 501 వరకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా ఈ స్టాక్కి పర్చేజ్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా, బయింగ్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా. సో మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ గమనిక. రికమెండ్ నేను చేయట్లేదు, ఇది మీరు హోంవర్క్ చేసుకుంటారో అనే ఉద్దేశంతో మీకోసం ఈ వీడియో చేయబడింది. ఓన్లీ ఫర్ ద ప్యూర్ పర్పస్ ఆఫ్ ఫర్ యోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్ యోర్ నాలెడ్జ్. సో రీసెంట్గా ఈ స్టాక్ 470 500 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో చాలా స్ట్రాంగ్ అక్యుములేషన్ జరిగిందండి. 430 240 మధ్యలో అక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే నెక్స్ట్ 1 year లోపల ఎప్పుడైనా రావచ్చు. 574 721 1498 2275. ఎస్, మీరు విన్నది కరెక్టే, 2275 రూపాయలు రాబోయే ఒక సంవత్సరంలో. కానీ ఎక్కడ మీరు అక్యుములేట్ చేస్తారు, ఎంత కరెక్షన్లో కొంటారో, ఒక్కొక్క షేర్ కొనుక్కుంటూ కింద పడుతూ ఉన్నప్పుడు మీరు కొంటారా లేదంటే కొనరా, నేను మాత్రం మిమ్మల్ని కొనమని చెప్పట్లేదు. ఫైనల్ డెసిషన్ మీది, ఎందుకంటే పోర్ట్ఫోలియో మీది, ఇన్వెస్ట్మెంట్ మీది, రిస్క్ కూడా మీదే. కాబట్టి ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే నేను చెప్పాను. జాగ్రత్తగా హోంవర్క్ చేసుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో హోంవర్క్ చేసుకుంటూ మంచి ట్రేడ్స్ చేయండి. బాయ్.